ఏదైనా ఉన్నదంతా కూడా చంద్రబాబు పాదాల దగ్గరనే మోకరిల్లి ఆ చంద్రబాబును తెలంగాణ మీద నీ స్టాండ్ అయిందని అడిగేటందుకు ఉద్యమకారులు పోతే ఉద్యమకారులను చంపేస్తానని రైఫిల్ ఎత్తిన ద్రోహి వాళ్ళ ముఖ్యమంత్రి. ఆ ద్రోహి వాళ్ళ మళ్ళా తిరిగి తెలంగాణ అస్తిత్వం మీద మబ్బులు ముసురుకుంటే కోట లోపలుండి శత్రువులకు తలుపులు తెరిచినట్టు తలుపులు తెరుస్తున్నాడు. ఆ ద్రోహి వాళ్ళ విగ్రహాల పేరిట రాజకీయం చేస్తున్నాడు. ఎన్టీ రామారావు విగ్రహాలు చాలా కాలంగా తెలంగాణలో ఉన్నాయి, మనం పలగొట్టలే, మనం ఏం తీసేలే. కానీ వాళ్ళ పెడుతుంది ఎన్టీ రామారావు విగ్రహం మాత్రమే కాదు, ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రతిష్ఠించదలుచుకుంది చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠించడం కోసం ఆ విగ్రహాల మాటున ఇవాళ రాజకీయం నడుస్తున్నది. ఇవాళ మళ్ళా గద్దలాడుతున్నాయి తెలంగాణ మీద. కేసీఆర్ అధికారంలో లేడు అంటే మళ్ళా గద్దలు తిరుగుతున్నాయి తెలంగాణ మీద, రకరకాల గద్దలు, మళ్ళా సినిమా గద్దలు. మళ్ళా ఈ గద్దలన్నీ కూడా ఇవాళ తెలంగాణ చుట్టూ ఆడుతున్న ఈ సందర్భంలో ఈ పుష్కర తెలంగాణ మనకు కొత్త కర్తవ్యాలను ఉపదేశిస్తున్నది, మనకు కొత్త పథాన్ని నిర్దేశిస్తున్నది. మళ్ళీ మనలో పోరాట స్ఫూర్తిని రగల్చమని మళ్ళా ఒకసారి తెలంగాణ జెండాను ఎత్తుకొని జై తెలంగాణ అని ప్రళయగర్జన చేయమని బోధిస్తున్నది ఈ పుష్కర తెలంగాణ. కనుక దాన్ని ఆవాహన చేసుకుంటానికి ఇవాళ మనం ఇక్కడ కూడినాం. ఇవాళ మళ్ళా మరో పోరాటానికి శ్రీకారం చుట్టడానికి, మళ్ళీ ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని మళ్ళా నిలువెల్ల నింపుకోవడానికి ఇవాళ ఇక్కడ మనం జమకూడినాం. ఈ అవతరణ దినోత్సవంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి తెలంగాణలో. తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది, అది ఆశించిన గమ్యం చేరలే, అర్ధాంతరంగా అణచివేతకు గురైపోయింది. దుఃఖం, భూమి కావాలన్నాడు, భూమి రాలే, చేతులున్న తుపాకీ కూడా పోయింది. తర్వాత 69 ఉద్యమం జరిగింది, అది కూడా అర్ధాంతరంగా విరామానికి గురైంది. జయశంకర్ గారు అనేది విరామమే తప్ప విరమణ లేదు అనేవాడు, అది విరామానికి గురైంది. ఆ రోజు పిచ్ బ్యాట్లింగ్, ఒక రణక్షేత్రంలో అటు పోలీసులు ఇటు ఉద్యమకారుల నుండి కొట్లాడింది, రక్తం గారింది, తెలంగాణ నేలను రక్తంతో తడిపిండ్రు. నేను ఎప్పుడూ ఒక మాట అంటా, కేసీఆర్ వచ్చేదాకా ఈ నేల మీద పారింది రక్తమే, కేసీఆర్ వచ్చిన తర్వాతనే సాగునీరు పారింది తెలంగాణ నేల మీద. అప్పటిదాకా రక్తమే పారింది, రక్తమే పారిచ్చారు. నీళ్ళు అడిగితే రక్తం, నిధులు అడిగితే రక్తం, ఎన్కౌంటర్లు, కరెంట్ అడిగితే రక్తం, పోలీస్ స్టేషన్లో కొట్టిను, స్టేషన్ల దగ్గరకు పోయి కరెంట్ అడిగితే నక్సలైట్లను లోపల పారేసారు. ఆ నక్సలైట్ ఉద్యమం కూడా ఒక విషాదాంతం అయిపోయింది. అత్యద్భుతమైన ఫలితాలు సాధించింది, భూస్వామ్యాన్ని కూల్చింది, కానీ అది కూడా ఆశించిన గమ్యం చేరలేదు. ఆశించిన గమ్యం చేరి తీరాన్ని ముద్దాడిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. తెలంగాణ చరిత్రలో తీరాన్ని ముద్దాడిన ఉద్యమం, తీరం చేరిన నౌక, తీరం చేరిన నావ తెలంగాణ ఉద్యమం అయితే దాని నావికుడు, తుఫానుల్లో కూడా ఆ పడవను నడిపిన నావికుడు కేసీఆర్. కేసీఆర్ లేకుంటే ఆ నావ సాఫీగా నడిచేది కాదు. ఇవాళ అనేక మంది మాట్లాడేటోళ్ళు మోపైనరు, అనేక మంది దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు. సక్సెస్కు అనేక మంది వారసులం అంటారు, ఫెయిల్యూర్ అప్పుడు ఎవడు రాడు. కానీ 2009లో సార్ కొంచెం దెబ్బ తింటే రాళ్ల మీద రాళ్ళు వేయాలని చూసిండ్రు, తెలంగాణ అయిపోయిందని మాట్లాడిండ్రు. వాళ్ళందరూ ఇవాళ మేమంటే మేమని మాట్లాడుతున్నారు. అందుకే ఒక ఆఫ్రికన్ సామెత ఉంది, కేటీఆర్ గారు కూడా ఎప్పుడు చెప్తారు, సింహాలు తమ గురించి తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్ర అవుతాయి. కనుక ఈ వేటగాళ్ల పిట్ట కథలే ఇవాళ చలామణి చేస్తున్నది పచ్చ మీడియా, ఎల్లో జర్నలిజం. ఇవాళ దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ దశలో తెలంగాణ అస్తిత్వం మీద మమకారం, తెలంగాణ మట్టి మీద అనురాగం, తెలంగాణ నీళ్ళల్లో ఉన్న పౌరుషం, తెలంగాణ గాలిలో ఉన్న రేషం, వీటన్నిటిని నింపుకున్న పార్టీగా బాధ్యత ఉంది. మనం కొన్నిసార్లు ఆవేశంగా మాట్లాడం, అవతల వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఆవేశంగా మాట్లాడు, కొంతమంది మంచిగా వచ్చారు, ఏ బాధ్యత లేనివాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, వాళ్ళు ఏం పోయింది, ఏమైనా మాట్లాడతారు. కానీ ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి, దెబ్బతినొద్దు, ఆయువు పట్టు మీద దెబ్బదాకొద్దు అనే విజ్ఞత ఉన్నవాడు కేసీఆర్. అందుకే అహింసాయుతంగా శాంతియుత పంథాలో నడిపిండి ఆయన. ఎవరు చనిపోవద్దు అనుకున్నాం, ఆ బిడ్డలు ఎట్లా ఆహుతి అవుతారని మనం అనుకోలే. ఓ శ్రీకాంత్ చారి మరణించినాడు, ఎంత దుఃఖాన్ని అనుభవించినాం, ఎవరు అనుభవించారు ఆ పెయిన్ అంతా, ఆ బాధ అంతా కూడా. ఒక యాదిరెడ్డి, ఒక కిష్టయ్య, ఒక ఇషాన్ రెడ్డి, ఎంతమంది బిడ్డలు, ఈ బిడ్డలు ఆహుతవుతుంటే వాళ్ళు ఒక ఇట్లా అగ్ని జ్వాలల్లాగా వాళ్ళు అట్లా దగ్ధమైపోతుంటే మనం కదా బాధపడ్డాం, మనం కదా పోయినాం, అయ్యో వీళ్ళు ఎందుకు ఇట్లా ఈ బిడ్డలు రాలిపోతున్నారు. జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, ముందు పోతే మేం పోతామయ్యా, మీరెందుకు పోతారు, ప్రాణాలు పోతేనే తెలంగాణ వస్తుంది అనుకుంటే మేం పోతామయ్యా అని చెప్పేవాడు ఆయన.
పాపం జయశంకర్ గారు ఎప్పుడు